చూస్తున్నా కదా ఈ ఎండు చేప అందులో పొండు కప్పు ఇది. వీటితో కర్రీ చేసుకుందాం. టమాటా వేసుకుని చేసుకుందాం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందాం మరి తెలుసుకుందామా. చూసారుగా ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి. కోసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు అయితే వేడి చేసుకుని ఇప్పుడు ఎండు చేప పైన ఉన్న పొర్రను దీంట్లో ఉప్పు కట్టు ఉంటుంది కదా, ఇదంతా పోవాలంటే ఈ ముక్కల్ని కాసేపు నీళ్ళలో నాననేయాలి. వేడి నీళ్ళలో కాసేపు ఈ నీళ్ళలో వేసుకుని నానబెట్టుకుందాం ముక్కలు. చూసారుగా ఈ విధంగా అయితే ఈ ఎండు చేప ముక్కలు ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ అయితే మనం తయారు చేసుకుందాం. పొయ్యి అయితే వెలిగించుకుందాం. ఇప్పుడు గిన్నె ఒకటి పెట్టుకుందాం. పొయ్యి మీద పెట్టుకుని ఒక 3 స్పూన్లు ఆయిల్ అయితే పోసుకుందాం. ఆయిల్ అయితే వీటెక్కిద్దాం. ఆయిల్ అయితే వీటికింది. ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుని ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న ఎండు చేప ముక్కలు కూడా వేసుకుందాం. ఎండు చేప ముక్కలు వేసుకున్నాను. ఎండు చేప ముక్కలు అయితే మాడకుండా వేసుకుందాం. ఎండు చేప ముక్కలు ఎగేటప్పుడు కొద్దిగా అడుగు పడుతుంది. అడుగు పట్టనేయకుండా తిప్పుకుంటూ ఉండండి. చూసారు కదా ఈ విధంగా ఇడనీయకుండా ఈ విధంగా అయితే వేపుకోవాలి. ఇప్పుడు ఎండు చేప ముక్కలు అయితే అయిపోయినాయి. ఇవి తీసుకుని వేరే బౌల్లో ఉంచుకుందాం. ఇప్పుడు ఎండు చేప ముక్కలు అయితే మొత్తం తీసాము. ఇప్పుడు ముందుగా కోసి ఉంచుకున్నాము. నేనైతే ఒక 5 ఉల్లిపాయలు తీసుకున్నాను. ముందుగా కోసి ఉంచుకున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా వేసుకుని వేపుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మొత్తం చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి మాడనేయకుండా. మొత్తం ఒకసారి కలుపుకొని మూతెట్టుకుని శుభ్రంగా మగ్గనిద్దాం ఉల్లిపాయలను అయితే. ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు కూడా వేసుకుందాం. నేనైతే కలుపు వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం కలుపుకొని మూత వేసుకుని ఒక 10 నిమిషాలు అయితే మగ్గనిద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. మీకు తప్పకుండా అయితే ఇంటిగా అయితే ఎలా వచ్చిందైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు మూత వేసి ఒక 10 నిమిషాలు అయితే మగ్గనిద్దాం. ఉల్లిపాయ ఎంతవరకు మగ్గిన అసలు మూత తీసి చూద్దాం. ఉల్లిపాయలు అయితే అంత మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో ముందుగా కోసుకున్న టమాటాలకు ముక్కలు వేసుకుందాం. నేను ఒక 5 టమాటాలు తీసుకున్నాను. ముక్కలు వేసుకున్నాను. టమాటా ముక్కలు మొత్తం ఒకసారి కలుపుకున్నాం. టమాటాలను కూడా పూర్తిగా మెత్తపడేటట్టు మగ్గబెట్టుకుందాం. మూత వేసుకుందాం. ఒక 2 నిమిషాలు మగ్గ పెడదాం. ఒకసారి మూత తీసి చూద్దాం టమాటాలు ఎంతవరకు మగ్గినాయో. చూసారా టమాటాలు అయితే పూర్తిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి మనకి టేస్ట్ సరిపడంత కారం వేసుకుందాం. నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను. మొత్తం కలుపుకుందాం. పసుపు వేసుకోక్కర్లేదు. నాకు వేసాం కదా ఎండు చేప ముక్కల్లో వేసాం కదా, ఇప్పుడు అయితే వేసుకోక్కర్లేదు. కాసేపు మూత తీసి మగ్గనిద్దాం కారాన్ని. ఒకసారి కర్రీని మొత్తం మళ్ళీ కలుపుకుందాం. దీనికి తగినంత వాటర్ అయితే పోసుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకొని వాటర్ని పొంగు వచ్చేదాకా మరగనిద్దాం. మూత వేసుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం.
ఇందాక ఏపులు ఉంచుకున్నాం కదా, ఎంచాప ముక్కలు కూడా వేసుకున్నాం. మొత్తం అసలు కలుపుకున్నాం లాస్ట్. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని మూతేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. అయిపోతుంది కర్రీ. ఒక 10 నిమిషాలు అయితే ఉడకనిద్దాం. ఇంకా ఒకసారి మూత తీసి చూద్దాం మన కర్రీ ఎంతవరకు రెడీ అయిందో. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారుగా ఎంత టేస్టీగా సింపుల్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా చేయండి. ఎలా వచ్చింది అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కేఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుందాం. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఎలా వచ్చింది ఇంటికాడ ఎలా వచ్చింది అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.